కృష్ణానది పరిసరాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు అవతరించాయి. జైన బౌద్ధ మతాలే కాక వీర వైష్ణవ రూపుదిద్దుకుంది. అద్వంతం చోటు చేసుకుంది. రాజులు, వీరనారులు, సైనాధిపతులు, స్వతంత్ర వీరులు పుట్టి పెరిగారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. మోపిదేవి క్షేత్రంను వెలుగులోకి తెచ్చింది అగస్త్య మహర్షి. లోక శ్రేయస్సు కోసం ఇంద్రాది దేవతల ప్రార్థనలు మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై మహాపుణ్యక్షేత్రమైన కాశీపట్నాన్ని వీడి శిష్యులతో కలిసి దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ కృష్ణానది తీరంలో ఉన్న కుమారక్షేత్రానికి విచ్చేసిన సందర్భంలో వెలుగు చూసిన మహాక్షేత్రమే మోపిదేవి క్షేత్రం. ఇక్కడ స్వామివారికి ఆలయంలో ఉన్న పుట్టలో పాలు పోయటం భక్తులు విశేషంగా భావిస్తారు. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామివారిని అర్చించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందినటువంటి కృష్ణా జిల్లాలో మోపిదేవి గ్రామంలో వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క విశేషమైనటువంటి చరిత్ర విశేషాలు తెలుసుకుందాం. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యో వసత్యత్ర భక్తి ముక్తి ఫలప్రద అని చెప్పి ఈ మోపిదేవి గ్రామానికి అవతలున్నటువంటి గ్రామం వ్యాఘ్రపురి, అంటే పులిగడ్డ అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ వ్యాఘ్రపురికి తూర్పు దిక్కునున్నటువంటి క్షేత్రం కుమారక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి మన యొక్క అష్టాదశ పురాణాలలో ఒకటైనటువంటి స్కాంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో కృష్ణానదీ తీర మహత్యం గురించి చెప్పబడుతూ ఈ మోపిదేవి దేవాలయం యొక్క ప్రాశస్త్యం చెప్పబడినది. ఈ దేవాలయంలో విశేషం ఏమిటంటే, మనం గర్భాలయంలో చూస్తున్నటువంటి లింగం ఆ కింద ఉన్నటువంటి పుట్టలో నుంచి ప్రప్రథమంగా అగస్త్యుల వారి చేత సేవింపబడి మనకి కనిపించేదే
అనేటువంటిదే ఆ లింగం. ఆ పుట్టలో ఉన్నటువంటి లింగాన్ని అగస్త్యుల వారు సేవించినట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే సనక సనందనాది మహర్షులు లక్ష్మీదేవి శచీదేవి కైలాసమునకు పార్వతీ పరమేశ్వరుల సందర్శనార్థం ఒకనొక సమయంలో వెళ్ళినట్లు, వాళ్ళ రాకను చూసినటువంటి పార్వతీదేవి అంకమును కూర్చున్నటువంటి కుమారస్వామి హేళనతో నవ్వినట్టుగా మనకి తెలుస్తుంది. నవ్వడానికి గల కారణం ఏమిటని చెప్పి పార్వతీదేవి ప్రశ్నించగా సనక సనందనాది మహర్షులేమో జడదారులు కవపీనము ధరించి ఉన్నారు. అలాగే మాయాస్వరూపుడులేమో అమ్మవార్లు లక్ష్మీదేవి శచీదేవి వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారని చెప్పి సందేహం వెలువచ్చగా, మాయ ఉన్న చోట జ్ఞానం ఉండదు కదా, అందువల్ల మాయాజ్ఞానములు ఒక చోట ఉన్నాయేమిటని చెప్పి సందేహం వెలువచ్చగా, ఆ మాయాజ్ఞానముల యొక్క నిడివిని తెలుసుకున్నట్టు వరకు కలియుగాంతం వరకు సర్పరూపం ధరించి పంచాక్షరి చేసుకుంటూ ఉండవలసిందని చెప్పి పార్వతీదేవి ఆనందిస్తారు కుమారస్వామికి. అప్పటి నుండి కలియుగాంతం వరకు ఆయన ఈ క్షేత్రంలో మోపిదేవి క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్నట్టుగా సర్పరూపం ధరించి తపస్సు చేసుకుంటున్నట్టుగా మనకి చరిత్ర ద్వారా అవగతమవుతుంది. ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి లోపాముద్ర శిష్య సహితంగా దక్షిణ దేశ యాత్ర చేయవలసి వచ్చినదట. ఎందుకంటే మనకి అనేకమైనటువంటి పర్వతరాజులు ఉన్నాయి. ఆ పర్వతములలో వింధ్య పర్వతం ఒకటి గొప్పది. వింధ్యుడు తమ కన్నా గొప్పవారు ఎవరూ లేరనేటువంటి మిడిసిపాటు పదంతో గర్వంతో ఆకాశాన్ని కన్నా ఎక్కువ వెళ్ళిపోయి బాగా సూర్యగమనం కూడా కనిపించినటువంటి స్థితిలో పెరిగిపోతూ ఉన్నట్ట. అప్పుడు దేవతలంతా వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నట్టు వింధ్యుడు యొక్క గర్వాన్ని అనతమని చెప్పి కోరినట్టుగా బ్రహ్మగారు లోక కళ్యాణార్థం అగస్త్యుల వారిని ప్రేరేపించి దక్షిణ దేశ యాత్ర చేయవలసిందని చెప్పినట్టు మనకి చరిత్ర ద్వారా అవగతమవుతుంది. ఆయన దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఉండగా మార్గం మధ్యంలో వింధ్యుడు అగస్త్యుల వారి యొక్క శిష్యుడు. గురువు గారు వచ్చినట్టయితే శిష్యుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాట. నాయనా వింధ్య, నేను వచ్చే వరకు నువ్వు మళ్ళీ తరకుండా ఇలాగే ఉండవలసిందని చెప్పి ఆ శిష్యుడి దగ్గర మాట తీసుకుని అగస్త్యుల వారు దక్షిణ దేశ యాత్ర సేవిస్తూ విజయవాడలో విజయవాటికలో దుర్గా అమ్మవారిని అలాగే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువుని సేవించి ఈ వ్యాఘ్రపురిలో కృష్ణానదిలో స్నానమాచరించి అగస్త్యుల వారు ఇక్కడ వచ్చినటువంటి ఈ మోపిదేవి క్షేత్రానికి విచ్చేసి తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో మంద్రద దృష్టితో స్వామి పంచాక్షరి చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఆ వాల్మీకుల్లో ఆయనకి దర్శనమిచ్చినట్టు ఆయన యొక్క రూపాన్ని అయినటువంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండడానికి కారణం ఏమిటంటే పంచాక్షరి చేసుకుంటూ ఉంటారు ఆయన కలియుగాంతం వరకు. కాబట్టి తద్రూపంలో ఆ వాల్మీకుల్లో ఉన్నటువంటి ఒక సర్పరూపంలో ఉన్నటువంటి లింగాన్ని అగస్త్యుల వారు సేవించినట్టుగా మనకి చరిత్ర ద్వారా అవగతమవుతోంది. కాలాంతరంగా వీరారపు పర్వతాలు అనేటువంటి కుమ్మరేతను ఈ దేవాలయంలో పాకలు పందిళ్ళు వేసి ఆ స్వామిని సేవించినట్టుగాను మనకి చరిత్ర ద్వారా అవగతమవుతోంది. కాలక్రమేణా చల్లపల్లి జమీందారు వంశస్థులు ఈ దేవాలయాన్ని నిర్మాణం అది ఏర్పాటు చేసినట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయంలో విశేషించి లోపంలో గర్భాలలో ఉన్నటువంటి వాల్మీకుల్లో అంటే పుట్టలో ఉన్నటువంటి రంధ్రం ఉండగా స్వామి సత్వరూపంలో బయటికి వచ్చి సంవత్సరంలో 1-2 పర్యాయాలు భక్తులందరూ ఉన్నప్పుడు వచ్చి బయటకు వచ్చి దర్శనమిస్తూ ఉంటారు. గర్భాలయానికి దక్షిణ పక్కన సమాంతరంగా అందరూ కూడా పుట్టలో పాలు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పుట్టకి గర్భాలయంలో ఉన్నటువంటి దారికి కింద దారి ఉన్నట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందరూ గర్భాలయంలోకి వెళ్ళకూడదు కాబట్టి ఆ పుట్టలో నాగపుట్ట యందు స్వామివారికి ఆవు పాలు చిమ్మిరి విశేషమైనటువంటి వస్తువులన్నీ కూడా సమర్పిస్తుంటారు. ఈ దేవాలయంలో విశేషం ఏంటంటే సంతానం లేని వారికి కొంగు బంగారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించడం, అలాగే కుజదోషము రాహుకేతు దోషములు ఉన్నవారు ఈ దేవాలయంలో ఉన్నటువంటి సర్పదోష నివారణ కార్యక్రమంలో పూజ చేసుకుని అలాగే ప్రతిరోజు జరిగేటువంటి స్వామి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనతో సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి సంవత్సరం తిరగకుండా మళ్ళీ వివాహం అయి వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా స్వామిని సేవిస్తూ ఉంటారు. అలాగే ఇంకా సంతానార్థులు ఈ దేవాలయంలో నాగప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ కలిగినటువంటి సంతానానికి కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ వచ్చి అలాగే పుట్టుపోగులు, అలాగే కేశఖండన, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో వచ్చి స్వామిని
మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. వేలాదిగా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రం అలాగే దేశ విదేశాల నుండి కూడా ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో పొద్దున 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాయి. అనంతరము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం స్వామివారికి జరుగుతుంది. అలాగే భక్తులందరికీ కూడా 6 దగ్గర నుంచి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని దేవస్థానం వారు కల్పిస్తారు. అలాగే సర్పదోష నివారణ అనేటువంటి పూజ 6 గంటల నుండి 1 గంట వరకు జరుగుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో 11 గంటలకు ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం స్వామివారికి జరుగుతూ ఉంటుంది అత్యంత వైభవపేతంగా. అలాగే ఈ దేవాలయంలో ఇంకా కూడా సాయంత్రం పంచహారతులు, నీరాజుల మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, ఊంజల సేవ, పవనింపు సేవ కార్యక్రమాలతో ఈ దేవాలయం యొక్క నిత్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విశేషించి నాగుల చవితి పర్వదినం నాడు రాష్ట్రం నలుమూలల నుండి దేశ విదేశాల నుండి లక్షలాదిగా ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కూడా వేలాదిగా లక్షలాదిగా ఈ దేవాలయానికి ఇచ్చేస్తూ ఉంటారు. విశేషించి మాఘమాసంలో మాఘ శుద్ధ సవితి నుండి అష్టమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా సుదూర ప్రాంతంలో నుండి విచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నిత్య అన్నదాన కార్యక్రమం ఇక్కడ స్వామివారి దేవస్థానంలో కల్పించబడినది. అలాగే విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఈ దేవాలయంలో ఆదివారం నాడు, మంగళవారం నాడు వేలాదిగా ఈ దేవాలయాన్ని భక్తులందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే స్వామి కోరిన కోరికలు సిద్ధింపజేసేటువంటి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కలియుగంలో అనేకమైనటువంటి దేవతామూర్తులు ఉన్నారు. విశేషమైనటువంటి ఫలములు ఇచ్చేటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు. ఎవరంటే విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శివుడు, సుబ్రహ్మణ్యుడు, లక్ష్మీనారాయణుడు. ఈ 5 దేవతలు కూడా విశేషమైనటువంటి ఫలితములు ఇస్తారు. ధర్మబద్ధమైనటువంటి కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరిన కోరికలన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వారు కోరికైనటువంటి కోరికలు సిద్ధించుకుని కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ వచ్చి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. ఇటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితములు ఇచ్చేటువంటి మోపిదేవి క్షేత్రాన్ని భక్తులందరూ కూడా దర్శించి తరించ ప్రార్థన. నా పేరు నవడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మావధాని. ఈ మోపిదేవి క్షేత్రంలో వేదపారాయణ దారుగా గ్రేడ్ 1గా విధులు నిర్వర్తిస్తున్నాను. హరి ఓం స్వస్తి.